నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం హాట్ గానే ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య చిన్నపాటి అంతర్గత యుద్ధమే కనిపించింది. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కొలువు తీరిన సభ్యుల్లో కొంతమంది కొత్తవారు కాగా మరికొంతమంది సీనియర్ నేతలు అటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ బీజేపీల నుంచి కొత్త వాళ్ళు ఎన్నిక కావడంతో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక మొదటి నుంచి చిట్ట చివరి వరకు అటు అధికార కాంగ్రెస్ పక్షం ఇటు ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఏర్పడిన వాటర్ వార్ అసెంబ్లీ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఈ సమావేశాల్లో చర్చకు వచ్చిన ప్రధాన అంశాలతో పాటు మరికొన్ని అంశాలపై విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సో డే 1 నుంచి ఎండింగ్ వరకు అసెంబ్లీలో జరిగిన పలు పరిణామాలపై ఓ ప్రత్యేక కథనం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు కొత్త సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ మేరకు ఇరిగేషన్పై సభలో వాడివేడిగా చర్చ జరిగింది. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమంటూ ప్రకటన చేశారు. ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం ఎమ్మెల్యేలు సందర్శించారు. దాంతోపాటు మాజీ సీఎం కేసీఆర్ను అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని పంపారు. స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది. రెండో రోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులపై వాడివేడి చర్చ జరిగింది. ఈ మేరకు 80,000 కోట్లకు పైగా అప్పులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఎన్నికల ముందు ఈ విషయాన్ని బయటపెట్టకుండా అధికారులు దాచిపెట్టారని అధికార కాంగ్రెస్ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా అప్పుల భారాన్ని పూడ్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద సవాల్గానే స్వీకరించింది. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా వేశారు. ఇక అంతకుముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చిన వైనంపై గవర్నర్ తమిళసై వ్యాఖ్యానం చర్చనీయాంశంగా మారింది. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని గవర్నర్ ప్రస్తావించడంపై బీఆర్ఎస్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు. ఇప్పటికీ అమలు చేసిన 4 గ్యారంటీలతో పాటు మిగిలి ఉన్న మరో 2 గ్యారంటీలను కూడా అమలు చేస్తామని సభలో స్పష్టం చేశారు. Constructive criticism from the opposition parties. Our government will not discriminate with regard to development. In my government, legislatures from any party can seek help and cooperation for the development of their assembly constituencies. We will usher in transparency in governance and administration. The secretariat will not be mere decorative symbol. We will respect the constitutional institutions. This is not a feudal rule. We will instill confidence in people that this is real democracy. Our government will render justice to all those sections. ఆ తర్వాత రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించబోతున్నామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం అమలుకు బడ్జెట్లో 2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్కో, డిస్కంలకు 16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు బట్టి తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బట్టి స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని
మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఈ దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం. 2014 సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి మొదటి ఆర్థిక సంఘం నియమించుకోవటం జరిగింది. రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికలో రాష్ట్ర నికర స్వంత పన్నుల ఆదాయంలో 11% నిధులు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించమని సిఫార్సు చేసింది. ఈ 11%లోని 61% నిధులు గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నివేదికపై తీసుకున్న చర్యలను అసెంబ్లీలో ఉంచాలి. అయినా కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మా ప్రభుత్వం ఆ సిఫార్సులను వెంటనే ఆమోదించింది. ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తుంది. 1 దశాబ్దం వరకు కూడా శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘ నివేదికను ప్రవేశపెట్టలేదు. దానిని మా ప్రభుత్వం 4వ రోజు అసలు కథనం మొదలైంది. నేటి ప్రాజెక్టులు, వాటి పరిస్థితి, పనితీరుపైన అధికార కాంగ్రెస్ పక్షం ప్రతిపక్ష బీఆర్ఎస్ను తీవ్రంగానే టార్గెట్ చేసింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు, ఆపైన చర్చా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన వైనంపై తీవ్రంగానే ధ్వజమెత్తారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు తీసుకురావాలని హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దాంతో తీవ్రంగా స్పందించిన హరీష్ రావు సీఎం రేవంత్ విసిరిన సవాల్ను సానుకూలంగా స్వీకరిస్తామని, ఆయనకు చేతకాకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టి కాళేశ్వరం నీళ్లు తీసుకువస్తానంటూ హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు. మరొక వైపు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినా నీళ్లు పారించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారన్నారు. హరీష్ రావు 4వ రోజు అసెంబ్లీ సమావేశంలో జరిగిన చర్చలను మీడియా పాయింట్లో మాట్లాడలేకపోవడంపై పార్టీ బీఆర్ఎస్ కార్యాలయంలో హరీష్ రావు వివరాలు వెల్లడించారు. రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ నుంచి మేము 6 మంత్రులం 14 నెలలకే మేము రాజీనామా చేశాము. మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే 6 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం, అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ కేబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు గట్టి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల మేము ఈ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నాము. గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వమే ఈ దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డిపాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే. ఉభయ సభల్లో 5వ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చను ప్రారంభించారు. బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్లో చర్చ, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికపై చర్చ, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, దీనిపై జడ్జీల కొరత కారణంగా సిట్టింగ్ జడ్జిలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టీకరణ, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సర్కార్ నిర్ణయం, వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలపై చర్చలు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 40,080 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ లాంటిది. హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే. రక్షణ రంగ సంస్థలు, ఫార్మా పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు వంటి మౌలిక పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో రైలు వరకు, శంషాబాద్ విమానాశ్రయం మొదలుకొని ఓఆర్ఆర్ వరకు, తాగునీటి అవసరాల కోసం మంజీరా, కృష్ణా మరియు గోదావరి జలాల సరఫరా, నగరానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థతో పాటు హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే.
ఆరో రోజు అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ సభ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడకూడదంటూ ఆదేశించారు. బ్రేక్ టైంలో మాత్రమే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడవచ్చని స్పష్టం చేశారు. మరొక వైపు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. బడ్జెట్పై ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సమాధానాలిచ్చారు. దాంతోపాటు కులగణన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఏడో రోజు ప్రారంభమైన సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ 0 అవర్ను మొదలుపెట్టారు. ఈ మేరకు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ వాయిదా తీర్మానమిచ్చింది. మరోవైపు ఈ రోజు సభలో బీసీ కులగణనపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఇరిగేషన్పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ మేరకు ఇరిగేషన్పై సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యంగా ప్రాజెక్టులు, నీటి పంపకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే వాడీవేడి చర్చ జరిగింది. మరో మాటగా చెప్పాలంటే అధికార ప్రతిపక్షాల మధ్య ఒక చిన్న మాటల యుద్ధమే తెరలేచిందని చెప్పొచ్చు. మరొక వైపు కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ రిపోర్టులో ఉన్న అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు కాగ్ ప్రస్తావించింది. మేడిగడ్డ కుంగిన విధానంపై ప్రభుత్వం సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. చివరి రోజునే 8వ రోజు సీఎం రేవంత్ వర్సెస్ ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య వాడివేడి చర్చలు, విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 4 ప్రధాన అంశాలపై ఓవైసీని ఓ రేంజ్లో నిలదీశారు సీఎం రేవంత్. ఓవైసీ కూడా అదే రేంజ్లో స్పందించారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు సరఫరా ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే అనధికార పవర్ కట్స్ రాష్ట్రంలో నెలకొన్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వదిలేసి బీఆర్ఎస్లో అవినీతి జరిగిందంటూ కామెంట్ చేసిన ఓవైసీపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. అక్బరుద్దీన్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, కానీ ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా మాకు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను మాట్లాడని అక్బరుద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ తర్వాత మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలే చేశారు. అనేక పార్టీలో తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని సూచించారని, కాంగ్రెస్ ముస్లింలను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాగా ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఎంఐఎం కూడా అనేక పార్టీలతో కలిసి పనిచేసిందని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల భాస్కర్రావు, చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి అంటూ పలువురు ముఖ్యమంత్రుల పేర్లను ప్రస్తావించారు. దీంతో సభలో వాగ్వివాదం నెలకొంది. ఓ దశలో ఎంఐఎం సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ అంశంపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. पढ़ाना हमारा जिम्मेदारी है। ओल्ड सिटी में जितना भी डेवलपमेंट के लिए अकबरुद्दीन ओवैसी एमआईएम पार्टी के नेता है। ये पूरा मुस्लिम का जिम्मेदारी ले वाला नहीं है। ये आम जनता हिंदूज भी उनको वोट डाले। जहां पर चंद्रायन गुट्टा में पूरा मुसलमान वोटों से चुन के आए क्या? ओल्ड सिटी में जितने भी 7 एमएलए जीत कर आए, हिंदू का कोई किसी का वोट नहीं मिला एमआईएम को। ये बात कहना चाहता है। ये बात तो ठीक नहीं, अफसोस की बात है। सब लोग आपको वोट देके आपको चुना के इधर भी जाए। आप बोल रहे मुसलमान के आवाज दबाने के लिए कोशिश कर रहे। भाई आपके मुसलमान के रिप्रेजेंटेटिव जैसा नहीं देख रहे। ये तेलंगाना 4 करोड़ जनता के तरफ से आप चुन के आए। 4 करोड़ जनता के लिए आप रिप्रेजेंट करो। नहीं 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 सर आपको जब माइक स्पीकर सर अकबरुद्दीन ओवैसी साहब को जब माइक मिलेगा ना तब उनके बात वो रख सकता है। लीडर आप तो अभी तो वो डिस्टर्ब नहीं कर सकते सर। जमहूरियत का कोई ठेकेदार नहीं है। जमहूरियत सबकी है और जमहूरियत में हमको इलेक्शन लड़ने का इख्तियार है। और बार बार आप हमको बीजेपी की बी टीम बोल के पुकारते रहे। हम बीजेपी की नहीं, हम बीजेपी की बी टीम नहीं है सर हम मर जाएंगे, जंगलों का रुख कर लेंगे, ये सांपों और बिच्छुओं को इन हथेली पे दूध पिला लेंगे,
जंगलों का रुख कर लेंगे, मगर कभी बाबरी मस्जिद को शहीद करने वाले और मुसलमानों के खून से होली खेलने वालों के करीब नहीं जाएंगे। हम मरते मर जाएंगे, मगर कभी बीजेपी के साथ जाने वालों में से नहीं है। और हम सिर्फ मुसलमानों के हक के लिए लड़ते हैं। चीफ मिनिस्टर साहब ने कहा कि किसी दिन बहस कर लेंगे, मजलिस कहां गई। चलिए मैं चैलेंज को कबूल कर। అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న చివరి రోజు అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు తీవ్రంగానే ఖండించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ చేసిన కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. మరోవైపు 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమేనని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇంకా బిజినెస్ అడ్వైజర్ కమిటీ కాన్స్టిట్యూట్ కాని పరిస్థితి. బీజేపీ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ల ఎంపిక విషయంలో స్పీకర్ కార్యాలయానికి లేఖలు అందని పరిస్థితి. మరికొన్ని అంశాలు మిగిలి ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం మీద తెలంగాణలో 3వసారి కొలువు తీరిన అసెంబ్లీ సమావేశాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇరిగేషన్ అండ్ మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం అసెంబ్లీ సమావేశాలపై సంక్షిప్త సమాచారం.